హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పెద్దగా సెలబ్రేషన్స్ అలా ఏం లేదండి. జస్ట్ నేనైతే 10,000 రీచ్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా ఇదంతా కూడా మీ వల్లే. అందుకనేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాగే మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే మార్నింగ్ గార్డెన్కి వచ్చాను. ఈ మధ్యకాలంలో కాస్త వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. అన్నీ హెల్తీగా ఉన్నాయని అనిపించింది. ఎరువులు అలాంటివి ఏమి ఇవ్వట్లేదు మొక్కలకైతే, కంపోస్ట్ ఏది కానీ స్పెషల్ కేర్ అయితే ఏం తీసుకోవట్లేదు. బట్ నెమ్మదిగా అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ప్రస్తుతానికైతే గార్డెన్ అంతా కూడా నీట్గా కలుపు అంతా తీసేసి మొక్కలన్నీ నీట్గా క్లీన్ చేశాను, కానీ వాటికి ఏవైనా పోషకాలు ఇవ్వడం అనేది ఇంకా చేయలేదు. గార్డెన్కి కూడా డైలీ వెళ్ళట్లేదండి, అందుకనేసి ఇది పండిపోయింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది నార్మల్గా బాగుండింది, కోద్దామనుకున్నాను, అలాగే మర్చిపోయాను. సో ఒక్కటి వచ్చిందనమాట అంతే. సో విత్తనాలకు అందుకనేసి పోనీలే విత్తనాలు కొండని అని అనుకున్నాను. ఇలాగా అదే కుండీలో వేసేస్తూ ఉన్నానండి. మళ్ళీ మర్చిపోతాను. నేను కిందికి తీసుకెళ్ళాను అనుకోండి, ఇంకా అది పైకి తీసుకురాను. మళ్ళీ విత్తనాలు ఎక్కడో చోట పెట్టేస్తాను, ఇంకా మర్చిపోతాను అనమాట. అందుకనేసి అలాగే వేసేసాను. వస్తాయండి, మొక్కలు బాగా వస్తాయి. ఆ తర్వాత ఇంకా ఈ గులాబీ చూసారా, ఇది కూడా నేను ఈ మొక్క కుకట్పల్లి జేఎన్టీయూ నర్సరీలో తీసుకున్నానండి. చాలా బాగుంది, పెద్దగా వచ్చింది పువ్వు. ఆ తర్వాత ఆ మొక్కకి పువ్వులు కూడా బాగా వస్తూ ఉన్నాయి. చాలా హెల్తీగా పెరుగుతూ ఉందన్నమాట. జస్ట్ గార్డెన్ అప్డేట్స్ అండి ఇవన్నీ. అలోవెరా మొక్కలు నా గార్డెన్లో ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నాను, అలోవెరా జెల్ అంతా తీసి కూడా. అలా మొక్కలు ఎలా ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను గార్డెన్లో. ఇలా ఒక కుండీలో వేసుకుంటే 50 రూపీస్ పాట్లో వేసినా కూడా మనకి బాగా స్ప్రెడ్ అయిపోతాయండి. పక్కన చిన్న చిన్న పిలకలు వస్తాయి, వాటిని మళ్ళీ సపరేట్ కుండీలో వేసుకుంటే పెద్ద ఆకులు వస్తాయి. ఒక్క ఆకు సరిపోతుంది మన హెయిర్కి. ఎస్పెషల్లీ స్కాల్ప్కి అలా అప్లై చేసుకుంటే సిల్కీగా అయిపోతుంది హెయిర్. డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కాల్ప్ మీద తగ్గిపోతాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా న్యాచురల్ అనమాట. అలోవెరా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఇప్పుడు చూపిస్తూ ఉంది సెంటు జాజి అండి. నాకు చాలా ఇష్టమైన మొక్క అంతా కూడా బాగా ఎండిపోయింది సమ్మర్లో, బట్ మళ్ళీ ఇప్పుడు చిగురిస్తూ ఉంది. కొన్ని పువ్వులు వచ్చాయి, అవి కట్టి పెట్టుకున్నానండి కిందికి తీసుకెళ్ళి. ఇప్పుడు చూపిస్తూ ఉంది మల్బరీ. యాక్చువల్గా పెద్ద చెట్టు ఉంది మల్బరీ చెట్టు, అది కొంచెం స్టెమ్ కట్ చేసి గుచ్చేసానమాట పక్కన ఉన్న కుండీలో. అది చాలా బాగా పెరిగిందండి. నాటుకుంది, పోతుందేమో అనుకున్నా, కానీ లక్కీగా నాటుకుంది. దానికి చాలా పువ్వులు వచ్చాయన్నమాట, అంటే మల్బరీస్ వస్తాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చూపిస్తూ ఉన్న మొక్క అనే మల్బరీ మొక్క అనమాట. దాని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెంచొచ్చండి. మీరు ఎప్పుడైనా నర్సరీలో తెచ్చుకుంటే ఒక మొక్కని ఇంకా చాలా మొక్కల్లాగా మనమే చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా. ఇప్పుడైతే ఇంకా కిచెన్లో ఇవాళ ఆఫ్టర్నూన్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, రెగ్యులర్గా కొన్ని పనులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చానండి ఈ మధ్యకాలంలో. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, నేనైతే వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. బట్ మళ్ళీ రూట్లో పడాలి, తప్పకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని మళ్ళీ స్ట్రిక్ట్గా మైండ్లో అయితే అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. నాకేంటంటే మెయిడ్ కూడా రావట్లేదనమాట చాలా రోజుల నుంచి కూడా. బట్ ఆల్టర్నేట్గా ఇంకో ఆవిడ వస్తుంది, కానీ ఇంకా బోల్డ్ అని పనులు ఉంటాయండి. మెయిడ్ నాకైతే వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఇంకొన్ని క్లీనింగ్ పనులు అన్నీ తను నాకు రెగ్యులర్గా వచ్చి ఆవిడ చేసేది. సో అవన్నీ నా మీద పడిపోయాయి అన్నమాట. కొంచెం వర్క్ ఎక్కువనే అనిపిస్తూ ఉంది. అందుకనేసి కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి, యాక్చువల్గా వీడియో షూట్ చేయడానికి నాకు సెట్ అవ్వట్లేదన్నమాట. అందుకనేసి వీడియోస్ పెట్టట్లేదండి. అందులోనూ ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ కొంచెం సిక్నెస్ అనమాట. అది ఇంక ఏం బాగాలేదో నేను చెప్పలేను. థ్రోట్ ఒకసారి బాగాలేదు, తర్వాత కోల్డ్ లాగా, కాఫ్ లాగా, బాడీ పెయిన్స్ అలా అనిపించి ఒక 1 వీక్ దాకా అలా సివియర్గా కాదు, అలా నెగ్లెక్ట్ చేయలేను, అలా సఫర్ అయ్యానమాట. ఇప్పుడైతే సెట్ అయిపోయానులేండి. ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నానంటే, ఆఫ్టర్నూన్ కొంచెం బ్రేక్ టైం ఉంటుంది కదా, భోంచేసిన తర్వాత కాస్త ఖాళీగానే ఉంటాను. ఆ టైంలో ఇలా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా కిచెన్లో కొన్ని మసాలా పొడులు కానీ అలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇవాళ అయితే నువ్వులుండలు చేద్దామని, నల్ల నువ్వులు ఉంటాయి కదా,
అవి కొన్ని తెల్ల నువ్వులు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సరే మిక్స్ చేద్దాంలే బాగుంటుంది అనేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. మీకు కావాలంటే సపరేట్గా తెల్ల నువ్వులతోనే చేసుకోవచ్చు, లేదంటే నల్ల నువ్వులే ఓన్లీ వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇవాళ అయితే రెండు కొంచెం కొంచెం ఉన్నాయి మిక్స్ చేశానండి. ఆ తర్వాత జీడిపప్పులు వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. నేనైతే ఇవాళ బాదం పప్పులు వేసుకుంటూ ఉన్నాను. ఇవేంటంటే మనకి కాల్షియము బాగా అందిస్తాయండి. ఈ బాదం పప్పులైనా ఇలా నువ్వులు మనకి కాల్షియం లెవెల్స్ని బాడీలో పెంచుతాయి. అందుకోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు 40+ నెక్స్ట్ 40+ తర్వాత ఖచ్చితంగా మనకి జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ అయిపోతాయి కదా. అందుకనేసి ముందుగానే ఇలాగా మనం రెగ్యులర్గా నువ్వులు ఉండలు కానీ కాల్షియం రిచ్ ఫుడ్ తింటూ ఉంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ సివియర్గా రాకుండా కాస్త వరకు మనం తగ్గించుకోవచ్చు అని అనిపిస్తుందండి. అందుకనేసి నేనైతే మా బాబు కోసం కూడా చెప్పాలంటే నువ్వులు ఉండలు చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా తన కోసమే, బట్ నేను కూడా తనకు చేస్తే నేను కూడా ఆటోమేటిక్గా తింటాననేసి ఇద్దరికి అన్నట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ ఈ పొడి చూపిస్తున్నాను కదా, గాజు డబ్బాలో ఉన్నది ఏంటంటే అమ్మ చేసిందనమాట. అది ఎప్పుడో చేసి పంపించారండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం రాగులు, సజ్జలు, తర్వాత జొన్నలు అలా అన్నీ వేయించి మిక్స్ చేశారనమాట. అది సున్నుండల కోసము పిండి అనమాట. అమ్మ తయారు చేసి ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బెల్లం కానీ అలా యాడ్ చేసుకొని ఉండలు చేసుకొని చెప్పారు. బట్ నేనైతే ఇలా నువ్వులు యాడ్ చేసుకుని అవి కొంచెం ఆ పౌడర్ని మిక్స్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. నాకైతే ఇలా నచ్చిందనమాట. ప్లెయిన్గా సున్నుండలు తినాలన్నా కూడా పెద్దగా ఇష్టపడను నేను. బాబు అయితే ఇంక అస్సలు తిండు. అందుకోసం ఇది చాలా మంచిది కదా యాక్చువల్గా హెల్త్కి. అందుకనేసి దీన్ని 2-3 స్పూన్లు ఇలా నువ్వులలో కలిపేశాను అనమాట. నువ్వులు ఉండలు అయితే మా బాబు ఇష్టంగానే తింటాడు. సో ఇలా మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. డైలీ అలాగే రాగి జావ తాగినా కూడా మనకి కాల్షియం చాలా బాగా బాడీకి అందుతుందన్నమాట. అలాగే రాగి ముద్ద, బాదం పప్పులు. నేనైతే డాక్టర్ని అడిగినప్పుడు తను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. స్పినాచ్ ఉంటుంది కదా, స్పినాచ్ ఆకుకూర బాగా తీసుకోవాలండి. అలాగే పాలకూర తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. డైలీ ఒక గుప్పెడన్ని బాదం పప్పులు ఇవ్వమన్నారు పిల్లలకైతే, మనకు కాదు పిల్లలకి. తర్వాత ఒక నువ్వులుంట ఇవ్వమన్నారు. తర్వాత పాలు, ఇప్పుడు పిల్లలు కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేసి పాలు తీసుకోకూడదు అంటున్నారు కదా డాక్టర్ అని నేను అడిగితే అలా అయితే మీరు పాల బదులు పెరుగు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, పెరుగు ఒక పెద్ద కప్పు పెరుగు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. అలా మనము నువ్వులుంట ఇవన్నీ ఆల్టర్నేట్గా మనం చూసుకుంటూ ఉంటే చియా సీడ్స్లో కూడా కాల్షియం ఉంటుందండి. ఇలా మనం కొన్ని ఫుడ్ ద్వారా తీసుకుంటే మనకి మెడిసిన్ వాడకుండా న్యాచురల్గా మన బాడీకి కాల్షియం లెవెల్ పెంచుకోవచ్చు అనమాట. అందుకనే చెప్తూ ఉన్నానండి. ఇప్పుడైతే ఇంకా బెల్లం యాడ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ బెల్లం ఎందుకో నేను బిగ్ బాస్కెట్లో ఏదో డిఫరెంట్ నేమ్ ఉందండి, ఆ బెల్లం ఆర్డర్ చేశాను, గుర్తు రావట్లేదు. కానీ అది కొంచెం ఇలా జ్యూసీగా జెల్లీగా ఉందన్నమాట. బట్ ప్రాబ్లం అయితే లేదు, కానీ మనము ఇట్లా యూస్ చేయడానికి ఈజీగా లేదు. అందుకనేసి చెప్తూ ఉన్నాను. టేస్ట్ అయితే బాగుందండి, టేస్ట్లో ప్రాబ్లం లేదు. బట్ దాంట్లో అసలు ఇసుక కానీ అలా ఏం లేదు, చాలా చాలా బాగుంది. బట్ ఏంటంటే మనం పీసెస్గా చేసుకుంటే ఈజీగా వాడడానికి రసంలోకి, సాంబార్లోకి ఇలా వేసుకుంటూ ఉంటాం కదా, అలా యూజ్ అయ్యేది. బట్ ఇది అలా అతుక్కుపోతుంది అనమాట డబ్బాలో పెడితే, అదొక్కటే ప్రాబ్లం అనిపించింది. ఆ తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళ అయితే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ఈ పని కూడా అయిపోయిందండి. యాక్చువల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను రసం పౌడర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను, సాంబార్ పౌడర్ కూడా చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. నాకే అనిపిస్తుంది యాక్చువల్గా ఈ బిజీగా ఉండడం వల్ల ఈ 2-3 మంత్స్లో నేను బయట నుంచి తెప్పించుకున్నానండి. 777 రసం పౌడర్ తెప్పించుకున్నాను, అలాగే సాంబార్ పౌడర్ కూడా తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి అదే వాడుతూ ఉన్నాను. బట్ ప్రతిసారి వాడుతున్నప్పుడంతా నాకే రిగ్రెట్గా అనిపిస్తూ ఉంది. బట్ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. ఎలా తయారు చేస్తాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ ఒకరు ముస్లిం అంటండి, తను 2 సార్లు పెట్టారు నాకు కామెంట్.
యాక్చువల్గా నేను తెలుగులో మాట్లాడతాను కదా, తనకి నా వీడియోస్ బాగుంటాయి కానీ ఆ లాంగ్వేజ్ కంప్లీట్గా అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో కింద సబ్ టైటిల్స్ లాగా పెట్టండి అన్నారు. బట్ వాటికి సపరేట్ యాప్స్ ఉంటాయండి, వాటికి పే చేయాలన్నమాట. మనం మంత్కి ఇంత అనేసి పే చేయాల్సి ఉంటుంది. సో నేను అందుకనేసి తొందరపడి తీసుకోలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఖచ్చితంగా నేనైతే ఇట్లాగా ఇంగ్లీష్ కమెంట్స్ వచ్చేలాగా. లేకపోతే మనం టైప్ చేయాల్సి ఉంటుంది, అది చాలా కష్టం అండి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడింది టైప్ చేయడము చాలా టైం పడుతుంది, అందుకనేసి నేను ఇప్పుడైతే అలా చేయలేకపోతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా సాయంకాలము కాస్త వర్షం పడుతూ ఉందండి. సడన్గా ఈ మధ్య ఏంటో కొంచెం ఎండ బాగా ఉంటుంది, సడన్గా వర్షం పడుతుంది, 10 మినిట్స్కి మళ్ళీ వర్షం ఆగిపోతుంది, అలా జరుగుతూ ఉంది. అసలు డ్రాస్టిక్ వెదర్ చేంజెస్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు స్కూల్లో పిల్లలకి కూడా మా బాబు చెప్తూ ఉన్నాడు రోజు ఒక్కొక్కరికి ఫీవర్ వస్తుందమ్మా, ఒకరిద్దరు రావట్లేదు, సడన్గా హై ఫీవర్ వస్తూ ఉందంట, బాగుండట్లేదు అని చెప్తూ ఉన్నాడు. నాకు కూడా భయంగా ఉంటూ ఉందండి నిజంగా. అసలు బయట వైరల్ ఫీవర్లు ఎక్కువ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే మెయిన్ చాలా రోజులు నీరసం ఉండిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్లన్నీ అలాగే ఉంటూ ఉన్నాయి. ఆ నీరసం అయితే తగ్గదనమాట. మనం ఎంత ఫుడ్ మంచిది తీసుకున్నా కూడా మనకు ఆ నీరసం అయితే తగ్గదు. నేను నిజంగా అండి కొన్ని మంత్స్ బ్యాక్ మేము కూడా సఫర్ అయ్యాము అలాగా. మా బాబుకి ఫీవర్ వచ్చి చాలా రోజులు నీరసంగా ఉన్నింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకు కూడా వచ్చింది. లిటరల్లీ 20 డేస్ అయిందండి. ఇలాగే ఉంటూ ఉంది, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారనమాట. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలని నిజంగా ఈ సీజన్లో. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా ప్యాషన్ ఫ్రూట్ చెట్టు కింద నుంచి పైకి వస్తూ ఉందన్నమాట. ఒక ఫ్లవర్ వచ్చింది, అదైతే చూపించాను కదా. ఈ ప్యాషన్ ఫ్రూట్స్ మనం జ్యూస్ లాగా చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. యాక్చువల్గా నేను ఛానల్ పెట్టిన మొదట్లో కూడా దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాకు కింద చెట్టు వేశానమాట, అది చాలా పెద్దగా అయిపోయింది, బోలెడన్ని కాయలు కూడా వచ్చాయి. అది వాటితో నేను జ్యూస్ చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేశాను. ఇప్పుడైతే చెట్టు పోయిందండి. ఆ తర్వాత విత్తనం పడి ఇంకొక చెట్టు మొలిచిందనమాట. ఇప్పుడు నేను చూపించింది అది కూడా 3rd ఫ్లోర్ దాటి పైకి వెళ్తూ ఉంది. యాక్చువల్గా ఇది సీజను, మంచి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు గ్యారంటీ. ఆ తర్వాత ఇంకా వర్షం పడుతూ ఉంది కదా, మార్నింగే ఆల్రెడీ అనుకున్నాను, చాలా రోజులు అయిపోయిందండి అలసంద వడలు చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసి, యాక్చువల్గా డీప్ ఫ్రై చేయకూడదు అని డిసైడ్ అయ్యాను కదా. అంటే వెంటనే అంటే ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ అలా చేయకూడదు అని అనుకున్నాను. మంత్కి ఒకసారి కానీ 2 సార్లు కానీ అని అనుకున్నాను. బట్ ఈ మధ్య కాలంలో 1-2-3 సార్లు చేశానండి. బట్ ఒక్కొక్కసారి ఇంకా అనిపిస్తుంది కదా, మనకు కూడా క్రేవింగ్స్ ఉంటాయి, ఓకే పర్వాలేదులే అనుకున్నాను. కానీ నెక్స్ట్ మళ్ళీ కాన్షియస్గానే మనం ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట, కాన్షియస్గానే ఉండాలి. ఇప్పుడైతే అలసంద వడలు చేస్తూ ఉన్నానండి. ఈ పాన్ అయితే నాకు అసలు ఈ కడాయి మాత్రం చాలా చాలా నచ్చిందండి నిజంగా. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లోనే నేను తీసుకున్నాను. బట్ ఇలాంటివి ఆగ్రోమెక్లో కూడా వచ్చాయండి. నేను మొన్న వీడియోస్లో కూకట్పల్లి ఆగ్రోమెక్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఇందులో బోల్డ్ అని సైజెస్ వచ్చాయి మనకి, 8 సైజ్ నుంచో 6 సైజ్ నుంచో మనకి 11, 12, 13 సైజ్ వరకు కూడా ఉన్నాయి. బట్ నేనేంటంటే నేను వీడియో తీసినప్పుడు ఉన్న స్టాక్ మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మీరు చూసి వెళ్తే ఆ స్టాక్ మేబీ ఉండొచ్చు, అది డిపెండ్స్ అండి, మనకు తెలియదు. అందుకనేసి నేను ఎప్పుడు ఆగ్రోమెక్ వీడియో పెట్టా వెంటనే చూడండి, మీకు కావాలనిపిస్తే వెంటనే వెళ్ళండి, అప్పుడైతేనే యూజ్ అవుతుంది. కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, బయట అయితే కొంచెం వర్షం పడి చల్ల గాలి అలా బాగుందన్నమాట. ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది. ఇలా వేడివేడిగా బజ్జీలు కానీ వడలు చేసుకొని తింటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా. ఇవాళ అయితే ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీగా పెట్టుకున్నానండి, బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వడలు వేస్తూ ఉన్నాను అనమాట. ఇవి యాక్చువల్గా డీమార్ట్లో మనకి అలసందలు చాలా మంచి క్వాలిటీలో ఉంటూ ఉన్నాయండి. అంటే స్ప్లిట్ కాకుండా మొత్తం కంప్లీట్గా ఉండేవే తీసుకున్నాను, చాలా బాగున్నాయి టేస్ట్. ఇలాగ వడలు అయితే సూపర్గా కుదిరాయండి. మీకు ఈ కంప్లీట్ అలసంద వడలు ఎలా చేయాలి అని కంప్లీట్ రెసిపీ కూడా మన వీడియోస్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా
నేను ఒకటి అనుకున్నానండి యాక్చువల్గా మీతో షేర్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో పోల్ పెడతాను ఒకటి. యాక్చువల్గా ఒకరోజు లైవ్లోకి వద్దాము అని అనుకుంటూ ఉన్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేను పోల్ కూడా పెడతాను, మీరు ఆన్సర్ చేద్దరు. కానీ అనుకున్నానమాట, ఇంతకుముందు స్టార్టింగ్లోనే అనుకున్నాను 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి లైవ్ చేద్దాము, మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది, షేర్ చేసుకోవచ్చు కదా కొన్ని వ్యూస్ అని అనిపించింది. అందుకోసం అనుకున్నానండి. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది లైవ్ చేయాలని. బట్ మీ సపోర్ట్ కూడా కావాలి కదా. ఎక్కువ మంది మనకు లైవ్ సెషన్లోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా అది చాలా చాలా మెమొరబుల్గా కూడా ఉంటుంది కదా. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా నాకు పోల్ పెడతాను నేను. అప్పుడు మీరు ఆన్సర్ చేయండి, ఓట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా బజ్జీలు కూడా వేసేసాను. ఫైనల్గా ఇలా మిర్చి వేసుకుంటే, అంటే మిర్చీలు మనము స్ప్లిట్ చేయాలండి, లేకపోతే ఎడ్జెస్ అన్న కట్ చేయాలి, లేకపోతే మనకు మొహం మీద చిట్లుతుందనమాట ఆయిల్. సో అందుకనేసి కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఇలా మిర్చీలు వేసినప్పుడు పైన లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి మిర్చి వేసి లిడ్ పెట్టేస్తాను. కొంచెం వేగిపోయిన తర్వాత తీసేస్తానండి. చాలా చాలా ఎంజాయ్ చేసామనిపించింది నిజంగా. చాలా రోజుల తర్వాత ఇలా వడలు చేసుకున్నామండి. చాలా మంత్స్ అనే చెప్పాలి యాక్చువల్గా. ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేయలేదు అలసంద వడలు. నాకు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే అలసంద వడలే. ఇంకా కొంచెం పిండి ఉంటే కొంచెం ఎత్తి పెట్టాను ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను, అందులో కూడా వడలు పెట్టానండి. చూస్తూ ఉన్నారు కదా, వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.